ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా అయా మమ్మల్ని కాపాడారు, రక్షించారు. అయా, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మా చుట్టూ ఉన్నప్పటికీ ఏమీ కాకుండా మాకు సహాయము దయచేసి ఈ ఉదయకాలంలో మరొక నూతనమైన దినములో లోకము అనే ఈ యాత్రలో మాకు సజీవ ప్రవేశము దయచేసినందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మాది కాదు అని మేము గుర్తెరిగి మీరు మాకు బహుమానంగా ఇచ్చారు అని తెలుసుకొని అయా మీ చిత్తానికి లోబడుతూ మీ లేఖనానుసారముగా మా జీవితాలు ఉండే కృప చూపించండి తండ్రి. ఎస్ లార్డ్, నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును అని ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనంలో అయా మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, అనేక మంది బిడ్డలు తండ్రి అనుకుంటున్నట్లుగా వారి జీవితాల్లోనైనా అయా హాని జరగట్లేదు, వారి జీవితాల్లో సమస్యలు రావట్లేదు, కానీ తద్వారా వారిని తండ్రి మీరు ఆశీర్వదింపబోతున్నారని, ఈ రోజున వారు చూస్తున్న ప్రతికూలత అది ప్రతికూలత కాదని, వారిని వర్ధిల్ల చేసేందుకే అయా మీ యొక్క కార్యాలు వారి జీవితంలో జరుగుతూ ఉన్నాయని, వారి జీవితంలో మేలు కలగబోతూ ఉందని నాయన మీరు తెలియపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా నాయన మీపైన విశ్వాసం ఉంచి, మీపైన నమ్మకం ఉంచి, ఎదురుగా ఉంటున్న ఆ భయంకరమైన పరిస్థితులను ప్రక్కన పెట్టి విశ్వాసంతో కొనసాగుటకు, అద్భుతంగా వర్ధిల్ల చేయబడుటకు కృప చూపించండి తండ్రి. అనేక మంది బిడ్డలు ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనతో అయా వారి యొక్క రోజును ప్రారంభం చేస్తూ ఉన్నారు. అయా, ప్రార్థించగా కార్యాలు చేసే దేవుడవు, ప్రార్థిస్తుండగా అద్భుతాలను మాకు కనపరిచే దేవుడవు. ఉదయాన ప్రార్థిస్తున్నాం. దేని కొరకైతే ఈ ఉదయాన లేవగానే వారు మొరబెడుతున్నారో అవన్నీ కూడా బిడ్డలకు అనుగ్రహించబడును గాక. ఎస్ లార్డ్, బిడ్డల యొక్క ప్రతి ప్రణాళిక, ప్రతి కార్యం, ప్రతి ఒక్క పని కూడా సఫలపరచండి. ఆగిపోయేవారిగా కాదునైనా ముందుకు సాగిపోయేవారిగా ఉండుటకు కృప చూపించండి. ఎటువంటి సమస్యలు వారి దరికి రాకుండా, ఎటువంటి ఆర్థిక కష్టాలు వారిని ముట్టకుండా, ఎటువంటి అనారోగ్య లేమికరమైన పరిస్థితులు అయా వారిని పలకరించకుండా ఈ రోజంతా సమృద్ధిని దయచేయండి తండ్రి. అయా, బిడ్డలు చేస్తున్న పనుల్లో ఎవరైతే ఆటంకాలు చేయాలని చూస్తున్నారో వారి నుంచి దూరపరచండి. వారికి విరోధముగా ఉన్న ప్రతి ఆయుధమును తండ్రి నశింపజేయండి ప్రభువా. నాయనా, అదే విధంగా ఈ రోజున ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం. క్షేమమైన, సురక్షితమైన ప్రయాణాలు దయచేయండి అయ్యా. ఏ అపాయము కానీ, ప్రమాదము కానీ మార్గంలో ఏ బిడ్డకు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా మరలా వారి వారి ప్రాంతాలకు అయా సజీవులుగా చేర్చబడుటకు సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదే విధముగా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు, రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నారు. కృప చూపించండి అయా, బిడ్డలను దీవించండి. ప్రతి విషయంలో మీరు తోడై ఉండండి. జ్ఞానము దయచేయండి, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువా. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్ అన్నిటినీ కూడా మీకు అప్పగిస్తున్నాం. అన్ని కూడా వారు అనుకున్నట్లే ఉండడానికి, వారు అనుకున్నట్లే జరగడానికి కృపా సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో ఏ దుష్టుడి కన్ను వారి మీద పడకుండా ఈ రోజంతను కూడా వారికి భద్రత దయచేయండి. సమస్యలు, ఇబ్బందులు వారి గృహము దరికి రాకుండా మీ దేవదూతల కంచె కాపుదల బిడ్డలకు దయచేయండి తండ్రి. నాయనా, ఈ రోజున మేమందరము లేఖన జ్ఞానము కలిగి ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా, విభేదాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా సహించే, క్షమించే హృదయముతో ప్రశాంతముగా, నెమ్మదిగా జీవించుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థముగా ఉపయోగించకుండా అయా మాకు జ్ఞానాన్ని దయచేయండి. అయా, లోకమాయలో పడిపోకుండా, అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా, అయా ఎటువంటి ఈ లోక సంబంధమైన వ్యక్తుల చేత మేము మోసపోకుండా అయా మీరిచ్చు వివేచనతో ఆలోచించుటకు కృప చూపించమని, ఆగిపోయిన కార్యాలను తండ్రి నూతనపరచండి. ఈరోజే మీ కృపను బట్టి నూతనంగా ప్రారంభిస్తున్న
ప్రతి ఒక్క పనిని కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు ఈ రోజంతను మీరే తోడై ఉండి నడిపించమని, సహాయము దయచేయమని, మీ కృపను బట్టి ఈ రోజున నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలను, యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి నాయన. సంవత్సరమును దయాకిరీటం వారికి దయచేయండి అయ్యా. మాకు తెలిసిన కొందరికైనను మీ యొక్క రాజ్య వ్యాప్తిని ప్రకటించి వారిని కూడా అగ్నిలో నుంచి లాగినట్లు పాపంలో నుంచి విడిపించే సహాయం మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.